బండగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మనతో ఉన్నారు ప్రేమలత గారు. ప్రేమలతాజీ నమస్తే, బాగున్నారా? మేడం, పెద్ద అయితే నాకు ఒక చిన్న డౌట్, అంటే చాలా మందికి, నాకే కాదు, ఇప్పుడు మీరు ఏవైతే నేమ్స్ అనౌన్స్ చేస్తున్నారు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళకు కావచ్చు, వాళ్ళందరికీ లబ్ధిదారుల ఎంపిక వాళ్ళకి 100% మనం ఇస్తున్నారా? రేషన్ కార్డు కావచ్చు కానీ ఇల్లు కానీ నిరుపేదలకు తప్పకుండా లబ్ధి పొందే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నింటినీ తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రతి పేదవారికి ఇందిరమ్మ గృహాలు మరియు రేషన్ కార్డుల పంపిణీ తప్పకుండా వాళ్ళకు లబ్ధి పొందే విధంగా మేము సహకరించి వాళ్ళకు అందజేస్తాం. ఈ గ్రామ సభలో కావచ్చు, వార్డు సభలో కావచ్చు, మీరు నేమ్స్ ఏవైతే అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎలాట్ అయినట్టేనా మళ్ళీ దీంట్లో స్క్రూటినీ అట్లాంటివి జరిగి సెలక్షన్ ఏమైనా జరిగే అవకాశం ఉంది? లేదండి, ఇప్పుడు లిస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళను మళ్ళీ వెరిఫికేషన్ చేస్తాము. అంటే వాళ్ళు నిజంగా లబ్ధిదారులా కాదా, వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే మాత్రం తప్పకుండా వాళ్ళందరికీ మేము లబ్ధి పొందే విధంగా అందిస్తాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త వరవడి అని చెప్తూ ఉంది. ఏదైనా బెనిఫిట్ కావాలి అని అంటే ప్రజలే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి. అట్లా కాకుండా అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి 6 పథకాల అమలుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఇందులో లబ్ధిదారుల ఎంపిక అనేది సరిగా జరగట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఈ లబ్ధి అనేది జరుగుతుంది అన్న విమర్శలు ఉన్నాయి. దానికి మీరేమంటారు? కాదండి, అది తప్పుడు ప్రచారం. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ప్రజాపాలన ప్రభుత్వం. అంటే ప్రజల దగ్గరకే ప్రభుత్వం, అధికారులు, నేతలు అందరూ వచ్చి ప్రజలకు పథకాలు అందే విధంగా ప్రజల వద్దకే వస్తున్నాము. అంటే వాళ్ళు ఏదో ఆఫీసులకు వచ్చి అక్కడ వాళ్ళు సబ్మిషన్ చేసుకొని దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ దగ్గరకే అధికారులు, నాయకులు, మేమందరం వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ పథకాలను అందజేస్తున్నామండి. ఎస్, మీ ఏదైతే సభలు మీరు నిర్వహిస్తున్నారో ఇక్కడ కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, కార్పొరేటర్లు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము సరి అయినటువంటి అర్హులము, మాకు మాత్రం తెల్ల రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మమ్మల్ని సెలక్షన్ లిస్ట్ లో మా పేరు లేదు అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు అండి, అంటే ఇప్పుడు లిస్ట్ లో లేని వాళ్లకు ఈ వార్డు సభ ద్వారా మేము కూడా, అంటే రాని వాళ్ళని కూడా అప్లై చేసుకొని పెట్టుకోమని చెప్పేసి ఈ వార్డు సభ ఏర్పాటు చేయడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఈ పథకాలను అమల్లో చేస్తుంది. ఎస్, మీ దగ్గర డేటా అంతా ఉంది. గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి మొన్న చేసినటువంటి సర్వే కావచ్చు, పూర్తి డేటా మీ దగ్గర ఉంది. ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి గ్యాస్ స్టవ్ ఉంది, ఇట్లాంటి డేటా అంతా మళ్ళీ ఉంది. అయినా కూడా మళ్ళీ మీరు ఈ డేటా తీసుకునేదంతా కూడా ఒక కాలయాపన కోసం చేస్తున్న ప్రయత్నమే, ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు అన్న విమర్శకు మీ సమాధానం? లేదండి, కాలనీ మెంబర్స్ కూడా ఇప్పుడు పెరిగిరు, కొత్త వాళ్ళు కూడా వచ్చి నివసిస్తున్నారు. అంటే కొందరు ఇల్లు లేక కొందరు వచ్చి రెంటుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళది కొత్త వాళ్ళ లిస్ట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇవి సర్వే చేయడానికి ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. చివరగా చెప్పండి, ఈ లిస్ట్ లో మీరు ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి లిస్ట్ లో రేషన్ కార్డు కోసం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కావచ్చు, పేరు లేనటువంటి వాళ్ళకు మీరేం చెప్తారు? ఇప్పుడు పేరు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు తిరిగి మళ్ళీ ఇక్కడ వార్డు సభలో కానీ, లేదా ఈ రోజు వీలు కాని వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వీలైనప్పుడు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో ఈ దరఖాస్తులు చేసుకుంటే మళ్ళీ వచ్చి మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి, పేదవారికి లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అందించబోతున్నాం. ఇది ప్రభుత్వ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమంగా మార్చినారు అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అది తప్పుడు ప్రచారం అండి. పార్టీది కాదు, ఇది ప్రజలకు, పార్టీలకు అతీతంగా ఈ పథకాలను అందజేయడానికి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. పార్టీలకు అతీతంగా, అంటే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనే భేదం లేకుండా ప్రజలకు పథకాలను అందిస్తుంది. థ్యాంక్ యూ మేయర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకతో జరుగుతుంది. ఎంపికలో తమ పేరు లేని వాళ్ళు ఎటువంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన పని లేదు. ఇది నిరంతర ప్రక్రియ. మళ్ళీ మీరు వార్డు అధికారుల దగ్గర కావచ్చు, సడన్ వాళ్ళ దగ్గర మళ్ళీ అప్లై చేసినట్టయితే వాళ్ళ ఎంపికలో ప్రాధాన్యత ఇచ్చి నిజమైన అర్హులకు ఖచ్చితంగా ఈ పథకాలు చేరవేసే ప్రయత్నం చేస్తున్నామని మేయర్ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.